మంచోడి తండ్రి మీరు. ఊరు లేదు, పల్లె లేదు, తల్లి లేదు, తండ్రి లేడు. నీకేం కావాలా మరి? నీకేం కావాలి? రాజ్యం కావాలి కొడుకా? నీకు ఎన్ని నువ్వే నార కొడుక చక్రవర్తి అంటే. నేనే చక్రవర్తి రాజును. దానం పెడతా, పట్టుకోని పో అయ్యా. అయ్యో కొడుక, నీ దానం కొరకు రాలేదు ఇక్కడ దాకా నేను. అన్నానికి వచ్చినవా? మరి అన్నం కావాలన్నా బిడ్డ, అన్నం చేసి పెడతా. నీ అన్నం నాకెందుకురా? మరి అన్నం వద్దని వరాలు కావన్నా, ఎండి కావన్నా, బంగారం కావన్నా, నీకేం కావాలి కొడుక? నీ వరహాలు నాకెందుకు, నీ ముత్యాలు నాకెందుకు, నీ ఎండి నాకెందుకు, నీ బంగారం నాకెందుకు? మరి ఇంకేం కావాలి చెప్పు కొడక. కోరింది ఇస్తా, ఏం కావాలో చెప్పు. నిశ్చితానగర వేల చక్రవర్తి మహారాజు అంటే గమ్మలాట లోపల పేరు వేరు వాట. అవును, నీ మీద ఆడి గెలిచిన ఓడిన వరకు లేడాట. నాతోటి ఆట ఆడినందరూ ఓడిపోయిన కానీ గెలిచిన వాళ్ళు ఒక్కరు చూడలేరు ఇప్పుడు వారదు. కొడక చక్రవర్తి రాల ఇన్ని రోజులు బట్టి కొడుకొని ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాల మీద ఊర్ల మీద అడుక్కొని ఎండి బంగారం వాళ్ళు మాణిక్యాలను పంచుకొని వచ్చిన నీతోటి ఆట ఆడదాడు మనసు కలిగి నీ దగ్గరికి వచ్చిన. అయ్యా బ్రహ్మణయ్యా, ముక్కు పడితే పానం పోయేటట్టున్నది నీ దగ్గర. ఇటు గాలి పెడితే అడుగు అవుతాను, అటు గాలి పెడితే ఇడుగు అవుతాను. 60 ఏళ్ళ పెద్ద మనసు ఉన్నావు. నాతోటి నీకేం ఆటనయ్యా? నాతోటి ఆడ నువ్వేం ఆట ఆడతావు అయ్యా? దానం పెడితే పట్టుకొని పో అంటావు. నీ దానం నాకెందుకురా? ఒక్క మాట. ఏం మాట? నాతోటి ఆట ఆడుతున్నావు కదా, నీ దగ్గర ఏమున్నా ఆట ఆడతావు నువ్వు? నా దగ్గర ఏం లేదా? చూడరా కొడక అని మాయల గల్లోడు, మంత్రాల గల్లోడు, అగో పాపగారి శనేశ్వరుడు. చూడురా ఎడమ సంకలేప వరకు ఎండి బంగారం కనిపిస్తా ఉన్నది. ఈ సంకలో లేని బంగారం ఉన్నది. కొడక ఇడురా ఉన్నది కూడా. వరహాలు ముత్యాలు, వరాలు ముత్యాలు 5 దూరాలు ఉన్నాయి, ఎండి బంగారం 6 దూరాలు ఉన్నది. నీకేం కావాలి? అంతేనా? ఆడతావా? మరి ఆడతావా? సరే బిడ్డ, ఇంత రాజ్యాల పని తిరుక్కుంటా ఇల్లు వస్తాను. నాతోటి ఒక్క ఆట ఆడితే నీ కోరిక తీరుతాను కదా. సరే ఆడదాం పట్టు. ఇప్పుడు నీ బుద్ధి వచ్చిన నీతోటి ఆడి గెలిచినా సంబరది, ఓడిపోయినా కూడా నాకు బాధ లేదు. సరే బిడ్డ, నేను అద్దు అంటే నువ్వు ఆడుతున్నావు కదా, నీ మనసు ఎంత బాధపడుతావు. నువ్వు ఆడి నీ సందర్భంగా పోతావు అని చెప్పి చక్రవర్తి అనుకుంటాను. ఈ సనేశ్వరుడు అని చెప్పి చక్రవర్తికి ఎవరక. సరే కొడక, అయ్యి ఆడదాం పట్టు. కొడక నేను రాజ్యాల రాదు, దేశాల దొరవు. కొడక ఎనిమిది ఆట మొదలు పెట్టా. అందుకే పర్వాలేదు నాయన, రాజ్యం దేశం లోపల నా తోడు నువ్వు ఏనాడు ఆట ఆడుతున్నావు కాబట్టి ఈ పందెం లోపల నువ్వేం పెడతావు? కొడక నా ఎండి బంగారం మొత్తం పెడతాను. నీ ఎండి బంగారం పెడతాను. నేను చూతా. నువ్వేం పెడతావురా? నేనా? అయ్యా నాకు రాజ్యాలు దేశాలు ఎండి బంగారం మూల ముత్యాలు అసలు బాధలు కొడాలి. అసలు రాజ్యం దేశం నాకున్నది కాబట్టి ఇగో నేను బంగారం పెడుతున్నా. కొడుక ఆడు బంగారం పెట్టుడు చక్రవర్తి రాజు ఏనాడు ఆ బ్రాహ్మణ ఎదురు ఆట ఆడతానా అని గవ్వలు చేత పట్టి మరి ఏనాడు వంటి కనుక ఆటలో ఆట ఆడతానా అని. అయ్యో ఆటలు ఆడవట్ట రామ రామ, ఆటలు ఆడవట్ట రామ రామ, గవ్వలు గెలవట్ట రామ రామ, గవ్వలు గెలవట్ట రామ రామ, గిలగిల గవ్వాలైన రామ రామ, గిలగిల గవ్వాలైన రామ రామ. చక్రవర్తి మహారాజు గిలగిల గవ్వలు గెలిపిండు. మరి ఏనాడు ధరణి పైన పోసిండు. ధరణి పైన పోసినప్పుడు చక్రవర్తికి ఆట పడలేదు. మరి ఏనాడు వంటి కనుక చక్రవర్తికి ఆటలు పడుతున్నాయి. ధరణి మీద పోసినప్పుడు చిత్తు పడుతుంది. చక్రవర్తి మహారాజు గమ చిత్తు పడుతుంది, బ్రహ్మణయ్య గమ బొత్తు పడుతుంది. మొదటి ఆట లోపల చక్రవర్తి గెలిచింది. రెండో చక్రవర్తి గెలిచిండు. ఉన్నాయండి బంగారం అలు మాణిక్యాలు మొత్తం చక్రవర్తికే పోయినాయి. నీ దగ్గర ఉన్న మాత్రం ఎండి బంగారం ముత్యాలు రాసులు అన్ని ఓడుకుని నీ దగ్గర ఏమో లేదు. నాతోటి ఆట ఆడుతున్నావు కదా, ఆట లోపల ఆన్యవు వెళ్ళిపోతా కొడుకు. ఇన్ని రోజులు సంపాదించుకుని అద్దు బిడ్డ అంటే ఆడుతున్నావు పట్టుకొని పో. కోపమ్మని ఏమన్నాడు? ఉత్తగట్ల పోతావు ఓ బ్రాహ్మణయ్య, పట్టు జోల పట్టు అన్నాడు. పావు సేరు పప్పు, వద్ద సేరు బియ్యము, అగో రాయి పైస తీసి అగో సంక జోలల్లో వేస్తున్నాడు. ఇప్పటికైనా రాగి పైస రాగు వస్తుందట. అగో 3 ఏళ్ళు ముందరికేసిన పేద బ్రాహ్మణయ్య
వాడు ఎలుకాకు మరినాడు ఓ దేవుడా ఎలుకాకు మరినాడు ఓ దేవుడా ఎలుకాకు మరినాడు నారాయణ ఏవయ్య గొప్ప రాజా ఓ రాజా ఏవయ్య గొప్ప రాజా ఓ రాజా రాజా చక్రవర్తి రాజా ఏమిటి మళ్ళా తాడురా ఏం పెడతావు పడక నీ దగ్గరే ఉన్నాయి ఏం పెడతావు విద్య అయ్యా పావు షేరు పప్పు అవును అర్ధ షేరు బియ్యం ఇవో నువ్వు ఇచ్చిన రాయి పైసా ఆటోలో పెడతాను నువ్వా నేను దానం చేసి నువ్వే నాకు ఆటలో పెడతానవా రాత రాసి అయ్యా ఓ ఇప్పుడు సొమ్మె వల్లి ఇక నీకు నేను ఇచ్చినప్పుడు సొమ్ము నీదే నాదేనా కాదా నీదే నాదే కదా నీదే నీదే మరి ఆడతావా ఆడవా సరే బిడ్డ ఎంత చెప్పినా నువ్వు ఇంట్లో అని చెప్పి ఆ చక్రవర్తి రాజ్యం దేశ ఎండు బంగారం రాసిండు ఆ డాబు కొమ్మన పెట్టిండు ఒక్కటే మాట ఒక్కవేళ కనుక నేను ఓడిపోతే సత్యదాకా నీ రాజ్యం లోపల నీ పాదసేవ చేసుకుంటుంటా ఒకవేళ ఓడిపోతువా ఈ ఎండి బంగారం మళ్ళు మాణిక్యాలు నీ రాజ్యము నీ దేశము దారిదత్తం తీసి కట్టుబట్టతోటి ఆలిపిల్ల పట్టుకొని రాజ్యం బయటికి వెళ్ళాలి నన్ను ఓడిచ్చే మునగాడు ఇదివరకు ఉట్టలే బిడ్డ ఓడలే ఒరే రాలే ఇప్పుడు ఇది వరగా నువ్వు ఆడిన మాట ఇక నేను ఆడుతున్నానని మాయ గవ్వల చేతుల్లో బట్టి గిల్ల గిల్లా రోడ్లైతేరా ఎక్కువ ఆడవలతో ఉన్నది అయ్యో రాజు ఓడిపోతాడమ్మ రామ రాజు ఓడిపోతాడమ్మ రామ రామ ఇలా యముతుడు గెలిచింది పో ఇప్పుడు ఎవరు గెలిచిర్రా అయ్యా ఈ ఆట నీదే నేనే గెలిచినా నువ్వే గెలిచినావు పడక ఇది వరకు ఏమన్నావు ఆటలా ఏమన్నా ఒక్కటే ఆట ఆడదామన్నావు అవును ఒక్కటి ఆట లోపల నీ రాజ్యం నీ దేశం నీ ఎండి బంగారు నీ మణిమాలికలు మొత్తం నీ కట్టు బట్టతో ఆలుపిల్ల పట్టుకొని నీ రాజ పట్ట కాయలు నా చేతుల్లో పెట్టి నాయనా పావు చేరు పప్పు ఉప్పు తోటి 9 నేను రాగి పైస తీసుకొచ్చి నీకు దానం పెడితే నా రాగి పైస తోటి నువ్వు పందెం కట్టి నాతోటి ఆట అయ్యా నా రాజ్యం వేయింది దేశం వేయింది ఎండి వేయింది బంగారం వేయింది మూలల్లో ముచ్చల రాజులు వేరే బాజుల్లో పగడాల రాజులు వెళ్ళిపోయినాయి కట్టుబట్టలే మా మీద ఉన్నాయి అయ్యా గెలిచినోళ్ళ ముఖం గిట్ల ఉంటది ఓడిపోయిన ముఖం కిందికుంటది వలాల రాజ్యం నాది దేశం నాది నీ ఆలిపిల్ల తీసుకొని కట్టుబట్టలతోటి వెళ్ళిపోవాలి కుర్చీ మీద కూర్చున్నాడు చక్రవర్తి మహారాజు బాధపడతాడు ఆయన ఒక్క మాట చెప్పుతున్న తండ్రి ఏంటిరా నాతోటి ఆట ఆడలే కానీ ఓడినోళ్ళు లేరు ఇవాళ నన్ను ఓడిచ్చినవు తండ్రి అయినా నేను నా రాజ్యం కావాలంటే లేదు దేశం కావాలంటే లేనయ్యా ఎంతసేపు ఉంటావు అయ్యా నీ కళ్ళు మొక్కుదనయ్యా నీకు దండం పెడతానయ్యా నా కొడుకు పిల్లలైనా నా కొడుకు చిన్నోడు నా బిడ్డ చిన్నదయ్యా ఒక మాట చెప్పుతున్నా అయ్యా నీకు దండం పెడతానాయనా పాలన లేకున్నా 10 రూపాయలు ఉండాలంటారు ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు అయ్యా ఊరు లోపల నాకు ఈ రాజ్యం లేదు దేశం లేదు కాబట్టి ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడ పోవాలి తండ్రి ఊరుకు తూర్పు దిక్కు గింతంతా జాగ ఇస్తే ఆ జాగ లోపల ఆ కమ్మ ఈ కమ్మ తీసుకొచ్చి గుడి చేసుకొని నా కొడుకు నా బిడ్డను పట్టుకొని నా భార్యను పట్టుకొని కాలం వెళ్ళనిస్తానయ్యా నేను గుడి జల్లా వేసుకొని కాలం వెళ్ళ ఇస్తానయ్యా ఏమన్నావు ఇప్పుడు అయ్యా
ఈ ఊరు లోపల నాకు అర్హత లేదన్నావు. 10 రూపాయలు లేకున్నా పాలొల్లది ఉండాలి. అయ్యా ఉన్న ఊరు కన్నతల్లితో సమానం. ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడ పోతుంది తండ్రి? నా కొడుకున్న నా బిడ్డను పట్టుకున్న భార్య పట్టుకుని ఈ ఊరు లోపల బతుకుతా. ఇంత సూదిమున మోపేది జాగ నాకు లేదు. ఇంత జాగిచ్చే ఉంటే ఆ జాగలు మాత్రం గుడి చేసుకుని బతుకుతానయ్యా. వారి పోషిరికే ఈ రాజ్యం లోపల నువ్వు ఉంటున్న రాజుడు నాకు దండం పెడతారా? నిన్నెవడు దేకడు ఎట్టారా? దేకడు నేను చెవు తడిపి కష్టపడి సంపాదించుకున్నా. రాజ్యం చేసి ఇప్పుడు రాజ్యానికి రాలేవాళ్ళరా? నాది రాజ్యం నాది. మెల్ల వీధ కట్ట చేసిండు, మెల్ల వీధ కట్ట చేసి ఎల్ల కొడుతంటే ఇక నా ఇంటికి పోతా. ఈ ముచ్చట నా భార్యతోటి చెప్పి నా పిల్ల తీర్చుకోరు, నా భార్య తీర్చుకోరు, ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోతానా అని నడువో కట్టుబట్టతోటి. అయ్యా నాయన నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఈ రాజ్యం నాది. నేను కష్టపడి చెవు తడిపి మొక్క సైతం దేగి సంపాదించిండు. నడు. నా భార్య వేడికి వెళ్ళిపోతా నాయన. రాజ్యం నీకు దేశం నీదేనయ్యా. నేను కూర్చున్న కుర్చీ నువ్వే కూర్చున్నావు తండ్రి. నేను ఓడిపోయాను నైనా నువ్వు గెలిచినావు అనుకున్నాడు చక్రవర్తి రాజు. అమ్మ రామ 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 చిలకలాంటి మోగమైన రామ చిలకలాంటి మోగమైన రామ చిన్న ఉచ్చుకున్నాడేమో రామ అవసరంటే మోగమైన రామ ఆలిపుచ్చుకున్నాడేమో రామ చిలకల ముఖం చిన్న ఉచ్చుకొని అవసరం ముఖం ఆలిపుచ్చుకొని కాయలు వచ్చే మామిడోళ్ళ కడసన్న ఉచ్చుకొని భార్య ఉండే లోగిళ్ళకెళ్ళి వస్తండు రాజు. చిన్న పోయి వచ్చేటి భర్తను చూసింది యొక్క కన్న తల్లి దమయంతిదే. నాగా ఏమైందయ్యా? ఎన్నడు చిన్న పోంది కండల్లో నీళ్లు తిరుగుతున్నాయి నాదా. బామా నీకేమైంది నాదా? ఎందుకు బాధపడతాను? ఎవరన్నా ఏమన్నరా? నీ మనసులున్న బాధ ఏందో నాతోటి ఎబ్బు అని దగ్గరికి వచ్చింది ఆ తల్లి దమయంతిదే. బామా ఒక 60 ఏళ్ళ పెద్ద మనిషి కచ్చిరి కాడికి వచ్చి అయ్యా నీతోటి ఒక ఆట ఆడనే కోరిక నాకున్నది. చక్రవర్తి రాజు అంటే నువ్వేనా తండ్రి? రాజాప రాజులు అందరూ నీతోటి ఆట ఆడి ఓడినోళ్ళేనట. నువ్వు ఎంత మంచివారు చెప్పి నీతోటి ఆట ఆడి నీ గెలిచినా మంచిదే ఓడినా మంచిదే చెప్పి ఆట ఆడిండు. ఆట ఆడితే రాజ్యం దేశం మొత్తం ఓడుకున్నా, ఎండి బంగారం ఓడుకున్నాక అయ్యా నీ చేత దానం పెట్టు అంటే మరి ఉప్పు తీసుకొచ్చి పప్పు తీసుకొచ్చి మరి రాగి పైస తీసుకొచ్చి ఆయనకు దానం పెడితే ఆ రాగి పైసతో నాతోటి మళ్ళా బంటు పంజం కట్టి ఆట ఆడిందమ్మా. ఆట ఆడితే ఆట లోపల మన రాజ్యం ఏంది, దేశం ఏంది, ఎండిపోయింది, బంగారం ఏంది, సూది మొన మోపేంత జాగ మనకు లేదు. ఆవయ ఆస్తి మొత్తం మనకు వేయింది. సూది మొన మోపేంత జాగ మనకు ఇక్కడ లేదు. కట్టు బట్టలు మన పేమీది తప్ప మనకు ఏం లేకుంటే వేదమ్మా. నాదా ఆటలాడి నొల్లు నాదా ఓ నాదా, ఆటలాడి నన్ను నాగా ఓ నాదా, ఆటలాడి నొల్లు నాదా ఓ నాదా, ఆటలాడి నన్ను నాగా ఓ నాదా, ఎవరు పేరు కచ్చినారే ఓ నాదా, ఎవరి పేరు కచ్చినారే ఓ నాదా, ఆట మీద మన్నువాడా ఓ నాదా, నీ ఆట మీద మన్నవాడా ఓ నాదా, ఆట మీద దుమ్మువాడా ఓ నాదా, నీ ఆట మీద దుమ్మువాడా ఓ నాదా, పచ్చీసలాడి నొల్లే ఓ నాదా, పచ్చిసలాడి వల్లే ఓ నాదా, పైకి రాలేదు నాదా ఓ నాదా, పైకి రాలేదు నాగా ఓ నాదా, కవ్వలాటలాడి నొల్లే ఓ నాదా, దవ్వలాటలాడి వల్లే ఓ నాదా, అక్కడ గిట్టి ఉండలేదే ఓ నాదా, బల్లో గిట్టి ఉండలేదే ఓ నాదా, అంతదండి పంచ పాండవులు కవ్వలాట ఆడిండ్రు. వాళ్ళు ఏమి కనకెత్తి కచ్చిండ్రు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏళ్ళు అజ్ఞాతవాసం చేసిండ్రు.
కట్టుబట్టాలతోటి ఓనాదా కట్టుబట్టాలతోటి ఓనాదా కట్టుబట్టాలతోటి ఓనాదా కట్టుబట్టాలతోటే ఓనాదా ఇద్దరు పిల్లగల్ల తీసుకొని ఓనాదా ఇద్దరు పిల్లగల్ల తీసుకొని ఓనాదా అడవిలోన పోత ఉంటే ఓనాదా అడవిలోన పోత ఉంటే ఓనాదా అమ్మ ఆకాలి అంటే ఓనాదా అమ్మ గాలి అంటే ఓనాదా ప్రాణం వెళ్ళిపోతుందయ్యా ఓనాదా మా ప్రాణం వెళ్ళిపోతుందయ్యా ఓనాదా కట్టుబట్టాలతోటి ఓనాదా కట్టుబట్టాలతోటి ఓనాదా ఎక్కడ వెళ్ళిపోదయ్యా ఓనాదా మనం ఎక్కడెళ్ళి పోదమయ్యా ఓనాదా ఏ దారిన పోదయ్యా ఓనాదా మనం ఏ దారిన పోదమయ్యా ఓనాదా ఆటలెందుకు ఆడినావే ఓనాదా నువ్వు ఆటలెందుకు ఆడినావే ఓనాదా మనకొక్క కొడుకునాదా ఓనాదా అయ్యా మనకొక్క కొడుకునాదా ఓనాదా మనకొక్క బిడ్డనాదా ఓనాదా అయ్యా మనకొక్క బిడ్డనాదా ఓనాదా ఏడెన్న పిల్లలయ్యా ఓనాదా వాళ్ళు ఏడెళ్ళ పిల్లలయ్యా ఓనాదా ఏ బుద్ధి జ్ఞానం అన్నారా పాయనా వాళ్ళకు ఏ బుద్ధి జ్ఞానం అన్నారా పాయన ముచ్చగల్ల సందమయ్యా ఓనాదా మనం ముచ్చగల్ల సంతమయ్యా ఓనాదా మనం అడుకుంట ప్రాణనాదా ఓనాదా ఆడుకుంట ప్రాణనాదా ఓనాదా ముచ్చగల్ల నీది అడుక్కుంట పిల్లగల్ల పట్టుకొని ఏ ఊరికని పోదాము ఏ పల్లెకని పోదాము నాదా అందుకే అంటారయ్యా ఓడలే పనులైతే పనులే ఓడలైతే రాజే కింకరుడు అయితడు కింకరుడే రాజైతడు 15 రోజులు వెన్నెల 15 రోజులు అమావాస్య కూడా 30 రోజులు గడిస్తేనే నెల గడిచిపోతుంది కష్టపడ్డోళ్ళకు సుఖం రాక రబ్బది సుఖపడ్డోళ్ళకు కష్టం రాక రబ్బది కష్టం వచ్చిందని మానవుడు ఏడవరాదు సుఖం వచ్చిందని మానవుడు నవ్వరాదు అగో నాదా మనం ఎక్కడ పోదామని కలకల కలకల కన్నీరు ఇద్దంటే భర్త ఏమన్నాడు బావా నీ పిల్లగన్న నింబడి పెట్టుకొని నీ తల్లి గారింటికి నువ్వు అడవి తోలు పట్టుకొని నేను పోతానని ఏనాడు అన్నాడు కన్న తల్లి దమయంతి దేవి గుండె వలిగిపోతున్నది ఓ తల్లులారో నాదా అయ్యాల నన్ను నా తల్లి గారింటికి పొమ్మంట అన్నవానయ్యా పలుగురాళ్ళల్లో నువ్వు నడిచిపోతంటే పట్టె పానుపుల మీద నన్ను వండుకోమన్నవా పలుగురాళ్ళల్లో నువ్వు వద్దంటే కటిక నేల మీద నువ్వు అడుకుంటే పట్టె పానుపుల్ల మీద నన్ను వండుకోమంటున్నవా అన్ని తీర్లో ఉన్నప్పుడు భర్తను పట్టుకొని సంసారం వెళ్ళదీసి ఏం లేకుండా అయినాక వెళ్ళిపోయిందాన్ని ఆడదంటారా బరుడు మోసే గాడిద అంటారు పదాలు తిరిగే కుక్క అంటారు మడుగుల వండే బంది అంటారు ఆడదానికి విలువ ఉంటుందా అన్ని తీర్లు ఉన్నప్పుడు భర్తాన్ని పట్టుకొని ఉండి ఇంట్లో ఏం లేకపోయిన వాళ్ళు వెళ్ళిపోతారానయ్యా భార్యకు భర్త భర్తకు భార్య నీ ప్రాణం పోయిన కాడు నా ప్రాణం పోవాలి నీ కష్టం వచ్చే నాకు కష్టం వచ్చినట్టు కాదా రాముడున్న కాన్నే సీతక అయోధ్య అంటారు నాలో నువ్వున్న కాడ నేనుంటా నువ్వు తిన్న కాడ నేను తింటా పిలగల్లను ఎత్తుకుందావు నువ్వు కొడుకుని ఎత్తుకో నేను బిడ్డను ఎత్తుకుంటా నాదా నాదా మనం ఎక్కడన్నా పోదాము ఇచ్చిన రాజ్యం మనకద్దు ఇచ్చిన దేశం మనకద్దా అని 7 ఏళ్ల కొడుకు ఇంద్రసేన మహారాజునేమో చక్రవర్తి ఎత్తుకున్నాడు ఆ కన్న తల్లి 7 ఏళ్ల బిడ్డ ఇంద్రవాదిని ఎత్తుకొని ఊరి లోపలికి వచ్చే వరకు ధర్మాత్ముడాయ చక్రవర్తి దయగల్ల తల్లాయ దమయంతి దేవి అయ్యా మీరు ఓకుని రాని పట్నం మీది ప్రజలందరూ అడ్డం తిరుగుతుంటే అందరికీ దండం పెట్టిండ్రు భార్య భర్తలు పోయి వచ్చమయ్యా ఓ పూరా జనులారా పోయి